నాదో చిన్న డౌట్ అండి, క్లారిఫై చేస్తారా? నాకు తెలిసిందైతే చెప్తాను. మీకు ఖచ్చితంగా తెలుసండి, ఎందుకంటే నేను అడిగేది మీ గురించే కాబట్టి. అవునా? సరే, ఏంటో చెప్పండి. మీరిప్పటి వరకు ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? అదేంటండి అలా అడిగారు? ఏం లేదండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు జలసీగా ఉంది. జలసీనా? ఎందుకు? ఏం చెప్తాంలేండి, మీరు చేసే పనులు అలా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశానండి? పెళ్లి చేస్తున్నారు కదండి. అయితే అంటే మీ వయసు కూడా ఇంచుమించు నాతో సమానంగానే ఉంటుంది కదా. గౌతమ్ గారు, అయితే ఒక 5-6 సంవత్సరాలు మీరే నాకన్నా పెద్ద అనుకోండి. గౌతమ్ గారు, ఇది మరీ బాగుందండి. అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? ఎందుకంటే పెళ్ళయి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి జీవితంలో కష్ట సుఖాల్ని అనుభవించిన వాళ్ళంతా మీరు పెళ్లి పెద్దగా వ్యవహరించడం ఏంటండి? పెళ్లికి కావాల్సిన జీలకర్ర బెల్లం నుంచి తాలిబొట్టు వరకు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ మీరే అరేంజ్ చేయడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇంత అనుభవం ఎలా వచ్చిందండి? అనుభవానికి వయసుతో సంబంధం లేదండి, నేర్చుకుంటే ఏదైనా వచ్చేస్తుంది. నాకైతే ఈ పెళ్లిళ్ళు పేరెంటాలు చేయడం దేవుడెరుగు, కనీసం పెళ్లి గురించి ఒక్క ముక్క కూడా తెలియదండి. అయితే తెలుసుకోండి. ఖచ్చితంగా తెలుసుకుంటానండి, లేకపోతే ఏం చెయ్యాలో ఎలా చేయాలో తెలియదు కదా. రేపు మన పెళ్ళప్పుడు. మన పెళ్ళేంటండి? అంటే నా పెళ్ళప్పుడు నేను, మీ పెళ్ళప్పుడు మీరు, రెండు కలిపితే మన పెళ్ళే కదా. ఓ, అయితే మీరు షార్ట్ కట్లో చెప్పారన్నమాట. అవునవును, అంతే అనుకోండి. అనుకోవడం ఏంటండి? ఏమీ లేదండి, ఇప్పుడు నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అలా అని మీకు అనిపిస్తుందా? లేదు. మరెందుకు అడుగుతున్నారు? ఏమోనండి, ఈ మధ్య కొంతమంది దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావడం లేదు. ఫ్లోలో చాలా అనేస్తున్నాను. ఎవరి దగ్గర ఏమో కానీ నా దగ్గర అయితే ఫ్లోలో చాలానే అంటున్నారు. అయ్యో, ముందుకు చూడండి, లేకపోతే ఇద్దరికి పెళ్లి ఇక్కడే అవుతుంది. మంచిదేగా, ఇలాగైనా మన పెళ్ళి అవుతుంది. మళ్ళీ మొదలు పెట్టారా? ఏమైందండి? సడన్ గా ఎందుకు బైక్ ఆపారు? మా పిన్ని కార్ ఇక్కడుందేంటి? అవునండి, ఆవిడ ఇక్కడేం చేస్తున్నారు? సరే దిగండి, చూద్దాం. గౌతమ్ గారు, వాడు పిల్లలు బెదిరించిన రావణ్ కదా? అవునండి. మేడం, వావ్, సూపర్. పదండి, వెళ్ళి చూద్దాం.
మేడం ఇటెళ్దాం రండి. ఇటెళ్తే ఎవరు ఉండరు, రండి. మనల్ని ఎవరు చూడరు, రండి. పదండి మేడం. ఇట్టే కదా వచ్చింది, కనిపించట్లేదేంటి? సరే అటు వెళ్ళి చూద్దాం పదండి. ఏంటి మేడం, రమ్మని ఇలా మౌనంగా ఉంటారేంటి? రే, మా ఫ్యామిలీ గురించి నీకు పూర్తిగా తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకు మేడం? సర్లేండి, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నాకు తెలుసు. ఏం తెలుసు? మీ మావయ్య బావగారు పెద్ద బిజినెస్ మ్యాన్లు, మీ ఆడపడుచు లాయర్, మీ బావగారి కొడుకు పోలీస్, మీ ఆయన ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. మొత్తానికి మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టలే ఊపిరన్నట్లు ఉంటుంది. ఇంతేనా? అంతే, ఇంకేముంది? నీకు తెలియంది ఇంకోటుంది. మా ఫ్యామిలీ పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు, అవసరమైతే ప్రాణాలు తీస్తుంది కూడా. ఏంటి, బెదిరిస్తున్నారా? నిజం చెప్తున్నాను. ఏదో బుద్ధి గడ్డి తిని పిల్లల్ని మా ఇంటి నుంచి పంపించేయాలనుకున్నాను. అందుకే ముందు వెనక ఆలోచించకుండా నిన్న పనికి కుదుర్చుకున్నాను. నువ్వు దాన్ని అలసుగా తీసుకొని నన్నే టార్చర్ చేస్తున్నావు. మేడం, నా దృష్టిలో మనిషి జీవితాన్ని నడిపించేది రెండే రెండు. ఒకటి అవసరం, రెండోది అవకాశం. మిమ్మల్ని పొందే అవకాశం నాకు దొరికింది. నా మాటకి ఓ అనడం మీ అవసరం. లేదంటే చెప్పానుగా, మీరు చేసిన పనులన్నీ ఆన్లైన్లో ఉంటాయి. రేయ్, చెప్తుంటే మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావేంట్రా? ఆ రోజే నేను ప్లేటు ఫిరాయించి నిన్ను మా అబ్బాయికి పట్టించుంటే ఈ పాటికి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి. పోలీసులకి దొరకకుండా నిన్ను కాపాడినందుకు నువ్వు నా మీద విషం చిమ్ముతున్నావు. నీకిది న్యాయంగా ఉందా? ఊరుకోండి మేడం, న్యాయం గురించి మీరు నేనే మాట్లాడుకోవాలి, కామెడీ కాకపోతే. రేయ్, నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియడం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేవీ లేదు. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీ పద్ధతి మార్చుకో. ఇది చాలదంటే చెప్పు, ఇంకా ఇస్తాను. నీకెంత డబ్బు కావాలంటే అంతిస్తాను. అంతేకాని నన్ను మాత్రం మళ్ళీ డిస్టర్బ్ చేయకు. రేయ్, చెయ్యొదలరా, వదలు. పట్టుకుంది వదలడానికి కాదు, మిమ్మల్ని పొందడానికి. రేయ్, నిన్ను కొట్టండి, కొట్టండి, ఇలా ఇలా కొట్టండి, కొట్టండి మేడం.